అద్దంకి దయాకర్కి అవకాశాలు గడప వరకు వస్తున్నాయి, కానీ గుమ్మం దాటి లోపలికి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించలేదు. అప్పుడు ఆయన పార్టీ లైన్కు కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ ఎలా ఆదేశిస్తే అలా ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. రీసెంట్గా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేశారు. దీంతో ఆయనకు పార్టీ న్యాయం చేసిందని అంతా భావించారు. కానీ మళ్ళీ ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ఆయనను కాంగ్రెస్ మోసం చేస్తుందని ప్రతిపక్షాలు చర్చకు తెరలేపాయి. అయితే అద్దంకి మాత్రం మరోసారి పార్టీ పట్ల విధేయత చాటుకున్నారు. మరో రూపంలో తనకు అవకాశం రావచ్చని తెలిపారు. పార్టీ ఆదేశాలకు తాను శిరస వహిస్తానని కూడా చెప్పుకొచ్చారు. దయాకర్ చెప్పినట్టుగానే ఆయనకు ఎవరు ఊహించని పదవిని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసేందుకు సిద్ధమైందని తెలుస్తుంది. ఆయన్ని పిసిసి చీఫ్గా ప్రకటిస్తారని గాంధీ భవన్లో జోరుగా చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయంలో రంగంలోకి దిగారని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న అద్దంకి రేవంత్ ఏదో రూపంలో న్యాయం చేస్తారని కూడా చర్చ జరుగుతుంది. కానీ ఇలాంటి ఆఫర్ను ఎవరు ఊహించలేదు. అద్దంకి కూడా పీసీసీ పదవిపై ఒక ప్రకటన చేశారు. ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదంటే పీసీసీని అవుతానేమో అని అనుకున్నారు. పీసీసీ చీఫ్ పదవికి అన్ని రకాలుగా తాను అర్హుడిని అని కూడా చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్టుగా ఏఐసీసీలో చర్చ జరుగుతుందట. ఒకవేళ పీసీసీ చీఫ్ రాకపోతే రెండో ఆప్షన్ కింద ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారని చర్య నడుస్తుంది.